మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్కాటక రాశి వాళ్లకు పునర్వసు హి 4వ పాదం, పుష్యమి హూ హే హోడా 1 2 3 4 పాదాలు, ఆశ్లేష డి డు డే డో 1 2 3 4 పాదాలు. ఈ రాశి వాళ్ళకి సంవత్సరం గురువు మే 24 వరకు మేషరాశిలో దశమ స్థానంలో ధాన్య నష్టాన్ని చేస్తాడు. మరి మనాళ్లతోనే, అంటే ఎవరైతే మనాళ్ళు అనుకుంటామో వాళ్ళతోనే తిట్లు తినవలసి వస్తుంది. ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారంలో చేసేటువంటి దాంట్లో పోటీలు ఏర్పడతాయి. వృధా ప్రయాణాలు, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, విద్యార్థులకు సరిగ్గా ఫలితాలు రాకపోవడం, దేశ విదేశాల ప్రయాణాలు అనుకూలించకపోవడం, ఈ విధంగా ఉంటాయి. కుటుంబీకులకు గృహకలతలు ఉంటాయి. అనుకున్న కార్యములు పరుల సహాయం చేత నెరవేరుతాయి. కానీ శుభకార్యాలకు ఆటంకాలు, ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు స్థానచలనం చేసేటువంటి పని యందు ఆటంకాలు, వ్యాపారం మందంగా జరిగిపోతుంటుంది. ఇకపోతే వృషభ రాశిలో గురువు ఏకాదశ స్థానంలో మే 1వ తారీఖు నుంచి సంచారం వల్ల అన్ని రంగాల వాళ్ళకి మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయి. ఎల్ల చోట్ల విజయం, స్వల్ప ప్రయత్నం చేత కార్యసిద్ధి లాభాలు కలుగుతుంటాయి. కార్యాలు సిద్ధిస్తాయి. వివాహాల శుభకార్యాలు జరుగుతుంటాయి. వస్తువాహన ఆభరణ గృహప్రాప్తి కలుగుతుంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. చేతి వృత్తి పనివాళ్లకు లాభం, కవులకు, పండితులకు సన్మానములు, కళాకారులకు గౌరవం దొరుకుతుంది. ఇక ఉగాది నుంచి కుంభరాశిలో శని ఫలితం. అష్టమ స్థానంలో శని సంచారం వల్ల కార్యాలు చెడిపోతాయి. ఉద్యోగ భంగం, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, మనస్సుకు ప్రశాంతత ఉండదు. విదేశ ప్రయాణాలు అనుకూలం కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది. శని ప్రీతికి, శని బాధ నివారణకు శని జపం 23,000 చేయాలి. తర్పణాలు, హోమశాంతులు, ప్రతి అమావాస్యకు నల్ల నువ్వులు, నలుపు వస్త్రాలు దానము, ప్రతి శనివారం ఏకభుక్త ఉపవాసం చేస్తే మంచిది. శని 8వ స్థానంలో సంచారం ఆపదలు, సజనులకు కష్టములు, ప్రజా విరోధం, కక్షలు, కష్టనిష్ఠూరాలు ఉంటాయి. శాంతి దానాలు ఆచరిస్తే కొంత ఉపశమనం కలిగి శుభకార్యాలు నెరవేరుతాయి. కనుక అననుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి శనిగ్రహానికి శాంతి జరిపించుకోవడం మంచిది. ఇకపోతే ఉగాది నుంచి మీనరాశిలో రాహు 9ంట, కన్యా రాశిలో 3ంట కేతువు. కార్యసిద్ధి కలుగుతుంది. పుణ్యకార్యాలు చేస్తారు. ధనలాభం కలుగుతుంది. గ్రహముల స్థానాలు బాగా లేనప్పుడు శాంతులు జరిపించుకోవాలి. శివాలయం దర్శించాలి. అశ్వత్థ ప్రదక్షిణాలు చేయాలి. నువ్వులు, మినుములు, ఉలవలు దానం చేయాలి. మరి పోతే వేదపారాయణం కానీ, ప్రతిరోజు భగవద్గీత కానీ చేస్తే మంచిది. రుద్రాభిషేకాలు మహాన్యాసంతో చేస్తే మరి శని రాహు బాధలు తగ్గుతాయి. మాతాపితృల సేవ వల్ల కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది.